బీట్రూట్ క్యారెట్ చీలా. వావ్! బీట్రూట్ క్యారెట్ చిలా. సో చిలా అంటే బేసికల్లీ ఇది మనకి దోసలాగా ఉండబోతుందా? యా, దోసలాగా ఉండబోతుంది. సో ఇందులో యూస్ చేసే బీట్రూట్ అండ్ క్యారెట్ రెండిట్లో కూడా మనకు బాడీ నుంచి టాక్సిన్స్ని రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఏదైనా సరే మనం ఒక డైట్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ మన బాడీని రిఫ్రెషింగ్గా ఉంచాలి. అంటే ఏది తీసుకున్నా సరే బాడీ అబ్జర్వ్ చేసుకునేటట్టుగా ఉండాలి. కాబట్టి ఫస్ట్ మనం బాడీని డీటాక్స్ చేసి ఆ తర్వాత మనం డైట్ స్టార్ట్ చేయాలి. ఓకే పల్లవి, మరి ఈ పర్టికులర్ రెసిపీకి కావాల్సిన ఐటమ్స్ మరి ఎలా తయారు చేద్దామో చూసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో హెల్తీగా నాకు బీట్రూట్ కూడా కనిపిస్తుంది, అలాగే ఫ్లవర్ కూడా తెచ్చావు కదా? యా, బేసన్. సో బేసన్లో కూడా మనకు ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. సో వెయిట్ లాస్ అనగానే ఎవరైతే క్యాలరీ అండ్ ఫ్యాట్ మాత్రమే కట్ డౌన్ చేయాలి అని అనుకుంటారో అది చాలా రాంగ్. సో దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేయడానికి ప్రోటీన్ అండ్ ఫైబర్ కూడా మనకు అంతే ఇంపార్టెంట్. ఓకే, సో మన రెసిపీని అయితే స్టార్ట్ చేద్దామా? యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్. ఓకే, సో ఫస్ట్ మనము శనగపిండి బేసన్ వేసేసుకుంటున్నాం. ఓకే, సో దీనికి బేసన్ కొంచెం ఎక్కువే పడుతుంది. యా, ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఒక స్పూన్. ఓకే, సో ముందుగా కొంచెం ఉప్పు, అలాగే కొంచెం కారం, ఆ తర్వాత కొంచెం గరం మసాలా కూడా. ఇప్పుడు ఈ డ్రై పౌడర్స్ అన్నిటిని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. సో ఇప్పుడు మనం వెజీస్ కూడా ఇంక్లూడ్ చేసేసుకుందాం. ఓకే, ఫస్ట్ కొంచెం బీట్రూట్. సో మొత్తం ఒక కప్ పట్టేస్తుంది. యా, కప్ పట్టేస్తుంది. ఆ తర్వాత క్యారెట్ కూడా. ఓకే, ఇందులోకి కొంచెం ఆనియన్స్, అలాగే బీన్స్ కూడా, అలాగే కొంచెం పచ్చిమిర్చి. ఇప్పుడు ఫైనల్లీ కొంచెం అల్లం, ఓకే, అలాగే వెల్లుల్లి. సో ఈ మధ్య అల్లం పల్లవి పౌడర్ ఫామ్లో తీసుకుంటున్నారు కదా? Yes. సో పౌడర్ ఫామ్ బెటరా, లేకపోతే ఇట్లా కొంచెం ముక్కలుగా తగులుతూ ఉంటే బెటరా? ముక్కలుగా తీసుకుంటేనే బెటర్. ఎందుకంటే మనకి ఇందులో యాక్టివ్ ఫార్మేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇంగ్రీడియంట్స్. దాని ద్వారా మనకు ఫ్యాట్ బర్నింగ్కి ఉపయోగపడుతుంది అండ్ అలాగే డైజెషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది, ఇన్ఫెక్షన్స్ని కూడా తగ్గిస్తుంది. సో మనకు వీలైనంతగా మనం ఇలా అల్లం తీసుకోవడమే బెటర్. వెరీ నైస్. ఓకే, సో ఇవన్నీ కూడా మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసేసుకొని ఫైనల్లీ కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం ఇందులో. ఓకే, కొంచెం వాటర్ కావాలా? యా, కొత్తిమీర కూడా వేసేసుకొని వాటర్ ఇంక్లూడ్ చేసుకుందాం. వాటర్ కూడా వేసేసుకుందాం. ఈ లోపల నేను ప్యాన్ హీట్ చేసేనా? యా, ప్యాన్ హీట్ చేసేయండి. ఓకే, కొంచెం ఆయిల్ అయినా? యా, ఆయిల్ కూడా. ఓకే, సో వాటర్ పోసుకుని అయితే కలిపేసుకున్నాం కదా పల్లవి, మరి ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ వేయాలా? యా, సో నేను ఫస్ట్ చెప్పినట్టు బేసన్కి ఈక్వల్గా, అంటే అది కొంచెం డైజెషన్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి కర్డ్ అని చెప్పాను కదా. అవును. ఫైనల్లీ మనం కొంచెం కర్డ్ కూడా యూస్ చేద్దాం. ఓకే, ఓకే పల్లవి, సో కొంచెం హీట్ అవుతోంది. ఎస్, మరి వేసేద్దామా? యా, వేసేద్దాం. సో కొంచెం పైన కూడా ఆయిల్ అయినా? యా, కొంచెం వేసేద్దాం. సో పల్లవి, చక్కగా రెండు సైడ్స్ కూడా కాల్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మన సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామా? ఓకే, సో రెడీ అయిపోయిందా పల్లవి? యా అమూల్య, మన బీట్రూట్ క్యారెట్ చీలా రెడీ అయిపోయింది. ఓకే,
సో బీట్రూట్ క్యారెట్ చిల్లా అయితే రెడీ అయిపోయిందండి. మరి మీకోసం బీట్రూట్ క్యారెట్ చిల్లాకి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. బీట్రూట్ క్యారెట్ చిల్లాకి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, కారం 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, బీట్రూట్ తురుము 1 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, బీన్స్ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 2, అల్లం ముక్కలు 2 చెంచాలు, వెల్లుల్లి రెబ్బలు 7, పెరుగు 1 కప్పు, నూనె 2 టీ స్పూన్లు, ఉప్పు సరిపడా. బీట్రూట్ క్యారెట్ చిల్లా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో శనగపిండి సరిపడా, ఉప్పు, కారం, గరం మసాలా పొడి సరిపడా వేసుకోవాలి. ఒకసారి కలిపేసుకుని తర్వాత అందులో బీట్రూట్ తురుము, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, బీన్స్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి తరుగు వేసి కాస్త నీళ్లు, పెరుగు పోసి దోసపిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వాకి నూనె రాసి వేడి చేసుకుని కలిపి పెట్టుకున్న పిండిని చిల్లాలాగా వేసి 2 వైపులా నూనెతో కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే బీట్రూట్ క్యారెట్ చిల్లా రెడీ.